లేకుండా చేసిన శక్తి బ్రహ్మర్షి వస్తుంది. అందుకని అలాంటి స్థితికి భార్య ఉండాలి అంటే ఆమెకి పరీక్ష పెట్టిండు. తర్వాత ఇంటికి ఋషులను పంపించి పరమాన్నం వండమన్నాడు. ఇసుకను తీసుకొచ్చి కుప్ప పోసి ఈ ఇసుకతోని పరమాన్నం వండమ్మ అన్నాడు భార్యని. ఆ పరమాన్నం కూడా ఇసుకతోనే అండింది మాట. అంటే ఎంత శక్తి ఉంది మన లోపల. అమ్మకే కాదు, అరుంధతి మాతకే కాదు, మనకి కూడా ఉంది అని చెప్పడానికే అలా నువ్వు భర్తతో ఈరోజు నీ భర్తతో మొట్టమొదటి అడుగు నువ్వు కొత్త జీవితంలోకి వెడుతున్నావు. కాబట్టి నీ భర్తతో, నీ అత్తమామలతో, నీ ఇంట్లో వాళ్ళతో కలిసి అంత సహనంతో, అరుంధతి మాత అంత సహనంతో నువ్వు ఉంటే నీ గృహము ఆలయంగా మారుతుంది. గృహం అంటే ఇల్లు, నీ ఇల్లు, నీ గృహము ఆలయంగా మారుతుంది. కాబట్టి ఆ అరుంధతి నక్షత్రాన్ని చూసి ఆమెలాగా నువ్వు ఈరోజు నీ సంసారంలోకి అడుగు పెట్టు అని చెప్పడం కోసం ఇంత గొప్పగా ఆ మాతని మనము చిట్ట చివరికి ఆ నక్షత్రం అనే లోకం ఉందన్నట్టు. అమ్మ ఎందుకు తన 100 మంది పుత్రులు ఒక శాపం వల్ల చనిపోతారమ్మ. అరుంధతికి చనిపోతే కూతురు అడుగుతుంది, అమ్మ అన్నదమ్ములందరి అనిపోయిన్లు, అసలు ఈ ఋషులు శాపం పెడితే చనిపోవద్దు, ఆ లోకం మనకేది లేదా అని అడిగితే తల్లే సృష్టిని చేసేసింది ఒక లోకాన్ని అరుంధతి మాత. అంటే అరుంధతి మాత ఎంత గొప్పది, ఒక లోకాన్ని సృష్టి చేసింది, అదే నక్షత్ర లోకం. ఆ నక్షత్ర లోకంలో ఆమె అరుంధతి నక్షత్రం అంటాం అన్నట్టు. మనకి ఆకాశంలో కూడా అమ్మ 7 సప్త ఋషులది ఇలా గీత వచ్చి ఇలా డబ్బా లాగా వస్తుంది. అందులో 7 నక్షత్రాలు ఉంటాయి. ఆ 7 నక్షత్రాలు 7 ఋషులు, వాళ్ళందరూ ఇప్పుడు నక్షత్ర లోకంలో అంటే ఉంటారన్నట్టు. మనం ఇక్కడ ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కానీ కులాజీ బాబా కానీ శరీరాన్ని వదిలిపెట్టింది కదా. వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ పని అయిపోయింది వాళ్ళది. అందుకని ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిండ్రు వారు? నక్షత్ర లోకానికి వెళ్ళిపోయిండ్రు. ఎందుకు? అక్కడ పని ఉంటుంది మనకి. మనం కూడా ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది మనం కూడా ఈ భూమి మీద చిట్ట చివరి జన్మ కావాలంటే మోక్షం పొందాలి. అంటే దుఃఖం లేని, అంటే పాపాలన్నీ గడిగేసుకొని దుఃఖం లేని జన్మని అంటే దుఃఖంని పోగొట్టుకుంటే అప్పుడు మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం లేకుండా మనం కూడా నక్షత్ర లోకానికి వెళ్ళే అంత అర్హత పొందాలి. మోక్షం అంటే అంత ఈజీ దొరకాలంటే నీకేం కావాలా? నీ పాపాలన్నీ ఓట్టుకోవాలా. పాపాలన్నీ ఓడుకొని పుణ్యాలన్నీ గరగబెట్టుకోవాలి. పుణ్యంతో కూడా భూమి మీదకి వస్తావు. అందుకని పాపం చేయొద్దు, పుణ్యం చేయొద్దు, నిష్కామ కర్మ చేయాలి. పుణ్యం చేస్తే కూడా ఏమవుతుంది? మళ్ళా వస్తావు, బంధం ఏర్పడుతుంది. ఆ బంధం ఏర్పడినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ అహం వస్తుంది. అహం వచ్చినప్పుడు మళ్ళీ పాపం చేస్తావు. పుణ్యం బాగా డేంజర్. అందుకని పాపం డేంజరే, పుణ్యం డేంజర్. చెయ్యు, అందరికీ సేవ చెయ్యు, కానీ ఆశించి చేస్తే పుణ్యం అవుతుంది, ఆశించకుండా చేస్తే నిష్కామ కర్మ అవుతుంది. అయ్యో పుణ్యం చేద్దాం మేడం అని పరిశాన్ పడకండి. పుణ్యం అంటే ఏంటిది? నువ్వు చేస్తున్నావు కదా, నేను చేస్తున్నా అని అనుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది? పుణ్యం ఖాతాలో పడుతుంది. నువ్వు మంచిగా చేస్తావు కానీ నేను చేస్తున్నా అన్నది ఉన్నది కదా, పుణ్యం కిందికి వస్తుంది. అందుకనే మనం చేస్తున్నాం కాదు, మనం ఏ భావం లేకుండా ఆశించకుండా రిటర్న్ ఫలితం ఆశించకుండా మర్చిపోయి చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఈరోజు మనం ఇక్కడ ఒక కర్మ చేసుకుంటున్నాం. మీరు వినే కర్మ, నేను చెప్పే కర్మ, ఇది ఒరిజినల్ కర్మ. ఇప్పుడు మనం చేసే ప్రతి కర్మ బాహ్య కర్మ అంతమైపోతుంది. కానీ ఈరోజు మనం చెప్పుకునే కర్మ అంతమయ్యేది కాదు. ఇది బ్రహ్మజ్ఞానం. మన ఆత్మతో వస్తుంది. మన శరీరంతో పోయేది ఈ ప్రాపంచికం. శరీరం పోతుంది, ప్రాపంచికం పోతుంది. కానీ బ్రహ్మజ్ఞానం, భగవంతుని గురించి, ఈ జీవుడి గురించి, ఆ దేవుడి గురించి తెలుసుకునే జ్ఞానం ఒకటే ఉంది, అదే బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం ఏ రోజైతే తెలుసుకుంటామో రోజు కొంచెం అలా మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. ఒకరోజే తెలుసుకుంటే సరిపోదు. అందుకని ఈరోజు చిట్ట చివరి రోజు కాబట్టి ఆత్మకి ఆహారం పెట్టండి, శరీరానికి ఆహారం పెట్టడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ కూకుండా పెట్టిన అక్కడ రెడీ ఉంది, తింటాం, పరారైపోతాం ధర్మం అని. అందుకని ఇక్కడ దొరకబట్టి ఎందుకు కూకుండా పెట్టినా? ఎందుకంటే అమ్మ ఈ భాగ్యం మీకు దొరికింది ఈరోజు. లేకపోతే అందరు ఇంత ఈజీగా ఇక్కడ కాలు పెట్టారు. ఎందుకంటే ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో అర్హత ఉంటేనే వస్తామమ్మ, అర్హత లేకపోతే రాము. కాబట్టి ఈ సప్త ఋషుల గొప్ప యొక్క అద్భుతమైన గాథ ఇది. విశ్వామిత్రుడు, అలాగే వశిష్ఠుడు, జమదగ్ని రేణుకమాత. చూడు, నారాయణుడే రేణుకమాత కడుపులో పుట్టిండండి. ఎవరు? వెరీ గుడ్. పరశురాముడు ఎవడు? సాక్షాత్తు విష్ణుమూర్తి.
చూడండి. అంటే రేణుకామాత ఎంత గొప్పదంటే, రేణుకామాత ఎల్లమ్మ ఇద్దరు ఒకటే ఆత్మ, శరీరాలు రెండు, ఆత్మ ఒక్కటే. మరి రేణుకామాత జీవిత చరిత్ర ఎలా ఉంటుందంటే, రేణుకామాత చిన్న చీమని కూడా చంపకపోతుంది. ఈరోజు మనం రేణుకా ఎల్లమ్మలకి మేకలు కోస్తున్నాం, కోళ్ళు కోస్తున్నాం, చంపుతున్నాం. ఎంత పాపం చేస్తున్నాం అంటే, రేణుకా ఎల్లమ్మలు ఇంత చీమకు కూడా హాని వేయకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తిరిగి సహాయం చేసిన వాళ్ళిద్దరు. వారి జీవిత చరిత్ర తెలుసుకోండి, తెలిస్తే అర్థమవుతుంది. ఈరోజు పోషమ్మని, మైషమ్మని, మారవ్వని, ఎల్లమ్మని, పోషమ్మని, ఇప్పుడు రేణుకా ఎల్లమ్మని కదా, మీరు ఎల్లమ్మలకు కోళ్ళు మేకలు వేయట్లేదు, అదే జరుగుతుంది కదా. అప్పుడు వాళ్ళు అడగలేదు. అందుకనే వీళ్ళందరూ కూడా ఈ యొక్క జమదగ్ని, రేణుకమ్మ, వీళ్ళందరి గురించి మనం 7 గురించి మనం తెలుసుకున్నాము. కాబట్టి 7 సప్త ఋషుల యొక్క భోజనం చేసేటప్పుడు కూడా వారందరికీ 7 సప్త ఋషులకి ఏ రోజైనా కూడా అమ్మ ఇంకొకటి గుర్తుంచుకోవాలి, మన బిడ్డలకి పుట్టినరోజు దినం వచ్చిందంటే గుడికి వెళ్ళాల్సిన అవసరం, అంటే వెళ్ళాలి, మంచిది, అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, వెళ్ళాలి. మనం చేయాల్సిన అన్నదానం ఆ గుడిలో కూడా చేయొచ్చు. కానీ ముందు నువ్వు తల్లి లేచిన తర్వాత ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు, సూర్యుని ఉదయం కంటే ముందు తలస్నానం బాబుకు కానీ పాపకు కానీ చేయించిన తర్వాత ఆ పుట్టినరోజు నాడు మనం చిరంజీవులకి నమస్కారం చేయించాలి. 8 మంది చిరంజీవులు ఉన్నారు మనకు భూమి మీద. అంటే వాళ్ళకి మనం తప్పకుండా నమస్కారం చేయించాలంటే నల్ల నువ్వులు, ఆవు పాలు, బెల్లంతో తీర్థం పోయాలి పిల్లలకి. ఫస్ట్ తల్లి అంటే పుట్టినరోజు, ఆ రోజు మనం ఎవరికి నమస్కారం, ఎందుకు పుట్టినరోజు వారికి నమస్కారం అంటే వీడు కూడా చిరంజీవి తత్వం పొందాలి, ఆ జ్ఞానం పొందాలి. చిరంజీవి అంటే మరణం లేని వారు కూడా మనకి లోకంలో 8 మంది ఉన్నారు. ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో వాళ్ళందరూ ఇప్పుడు తపస్సులో ఉన్నారు. 8 మందికి చావు లేదు. అలాంటి చిరంజీవులని మనం ఆ పిల్లలకి గుర్తుంచుకునేలాగా చెప్పాలి. ఆ 8 మంది ఎవరు? ఆ 8 మంది ఎవరంటే చూడండి, ఒకటి ఆంజనేయ స్వామి, మనకి రామాయణం నుంచి ఉన్నారు. ఒకటి విభీషణుడు, ఆంజనేయ స్వామి, విభీషణుడు. తర్వాత మనకి మహాభారతం నుంచి అంటే అశ్వత్థామ, ముగ్గురు అశ్వత్థామ. తర్వాత కృపాచార్యుడు, గురువు, ఈ అందరికీ గురువు కృపాచార్యుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని కొడుకు, 4. తర్వాత పరశురాముడు, ఆయనకు కూడా మరణం లేదు, ఇప్పటికి కూడా ఆయన ఇంకా ఉన్నాడు, పరశురాముడు. తర్వాత ఈయన పేరు, ఆయన శివుని మీద పడుకుంటాడు, ఎవరమ్మా? మార్కండేయుడు. 8 మంది కదా, మార్కండేయుడు. తర్వాత వ్యాసుడు, ఇంకొక అతను వ్యాసుడు, కృపాచార్యుడు, ఇంకొకరు గుర్తు రావట్లేదు. ఇలా 8 మంది ఆ రోజు మనం కలుసుకోవాలి. ఆంజనేయ స్వామి, విభీషణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, మార్కండేయుడు, పరశురాముడు, ఇంకొకరు ఉన్నారు, ఇంకొకరు నేను మళ్ళీ గుర్తు చేసుకుంటా, పోయే లోపల చెప్తా నేను. వారు 8 మందిని తప్పకుండా మనం తలుసుకొని, వీళ్ళు కూడా 8 మంది. అంటే ఫస్ట్ సప్త ఋషులే, మధ్యలో ఈ యొక్క మార్కండేయునికి మధ్యలో వస్తుంది చిరంజీవి తత్వం, కానీ వీళ్ళు పుట్టుకతోనే పొందుతారు. అంటే మధ్యలో అంటే ఈయన పూజల వల్ల, ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఆయనకి కూడా చిరంజీవి తత్వం వస్తుంది. ఫస్ట్ వీళ్ళు కూడా సప్త ఋషులే. ఈ సప్త వాళ్ళు దేవుళ్ళతో దగ్గర నుంచి పొందిన వరం వాళ్ళు. అందుకనే వీళ్ళకి కూడా పుట్టినరోజు నాడు వీళ్ళ పేర్లు తలుచుకొని వారికి నమస్కారం చేసి, నాకు కూడా చిరంజీవి తత్వం రావాలి అంటే కోరుకుంటే వచ్చేది కాదు, అది చిరంజీవి తత్వం కావాలని అనుకుని ఆత్మజ్ఞానాన్ని తీసుకోవడానికి పిల్లలకి మనం ఆ రోజు కనీసం పుట్టినరోజు నాడు వాళ్ళ పేర్లు తలుచుకొని వారికి నమస్కారం చేసుకుని వారి ఆశీర్వాదం అన్న మనం తీసుకోవాలి. ఎందుకంటే నిరంతరం వారి శక్తి ఉంటుందండి. ఏ గురువు అన్నా అండి, మనం ధ్యానంలో కూర్చుంటే పరమాత్మ, పరబ్రహ్మ, గురుదేవ అందరికీ మనం నమస్కారం తీసుకొని ధ్యానంలో కూర్చుంటే మనకి ఏ కష్టం ఉన్నా మనం సిద్ధంగా ఉండాలి ఫస్ట్ ఎదుర్కోవడానికి. వాళ్ళందరూ మనకు సహాయం చేస్తారండి. ఈ కష్టం ఉందని మనం కన్నీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఉంది నాకు, నేను ధ్యానంలో కూర్చుంటా, నా శక్తి ఎక్కువ చేసుకుంటా, దాన్ని క్లియర్ చేసుకుంటా. మీ శక్తి పెరిగితే చాలండి. ఫస్ట్ మనకు శక్తి పెరగాల. ఇప్పుడు మేడం కానీ, ఆ మేడం కానీ, రాణి కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారు, ఎక్కువ ధ్యానం చేసి ఎనర్జీని పెంచుకుంటారు. ఎనర్జీ పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, మన దగ్గర ఉన్న సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అవునా వరలక్ష్మి? అట్లా అంటే మన సమస్య పెద్దదిగా కనబడుతుంది. ఇప్పుడు
అజ్ఞానంలో ఉన్నప్పుడు. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు సమస్య పెద్దగా కనబడుతుంది. మనం జ్ఞానంలో ఉన్నప్పుడు ఏమైతే అంటే సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మన శక్తి పెరిగింది, మన స్థితి పెరిగింది. అందుకని సమస్యకి ఎప్పుడు భయపడద్దు. సమస్య ఎందుకు వస్తుంది? నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి. మన కర్మ వల్ల తెచ్చుకున్నాం, పాప కర్మ వల్ల మనం తెచ్చుకున్నాం కాబట్టి అది మనమే తెచ్చుకున్నాం. అందుకని వేరేళ్ళ మీద ఏడ్చుడు బంద్ చేస్తే ఇంకా మంచిగా అవుతాం. మనం వేరేళ్ళ మీద ఏడ్చుడు బంద్ చేస్తే ఏమైందంటే మనకి ఇంకో కర్మ, ఆగామి కర్మ కాదు. ఆగామి కర్మ మళ్ళీ తయారు చేసుకుంటున్నాం అందరి మీద ఏడ్చుకుంటా. ఓకేనా? మనం ధ్యానం చేద్దాము రోజు. మీ అందరు కొత్త వాళ్ళు కాబట్టి ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల భోగ అన్ని భోగాలు ఇస్తారు. భోగాలంటే ఏంటిది? గౌరవం, ప్రతిష్ట, స్థితి పెరుగుతుంది. అన్ని భోగాలు, అన్ని సుఖాలు. మేడం వస్తుంది అంటే అందరూ ఆర్భాటంగా చక్కగా ఆహ్వానం ఇస్తారు. అంతకంటే భోగం మనకి ఏం కావాలి? గురువు వస్తున్నాడంటే మనకి ఎంత ఆనందం ఉంటుంది. ఒక గురువు వస్తున్నా అంటే వారికి ఆర్భాటాలు. గురువు అంటే గొప్ప స్థితి చూస్తాం మనం, అదే భోగం. అలాగే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. ధ్యానం ఏం చేస్తుందంటే నీకు సత్యాన్ని బోధన చేస్తుంది. ఏం బోధ చేస్తుంది? సత్యం అంటే ఏంటిది? సత్యం అనే జ్ఞానం అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, నువ్వు శరీరం అనుకుంటున్నావు, కానీ నువ్వు శరీరం కాదు, నువ్వెవరివి? ఆత్మవి అని తెలియజేస్తుంది. అదే సత్యం. ఆత్మనే సత్యం, ఆత్మనే నిత్యం, ఆత్మనే శాశ్వతం. కాబట్టి అందుకనే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అంటే ప్రసాదం దొరుకుతుంది మనకి. ఏ ప్రసాదం? సత్య జ్ఞాన ప్రసాదం అనేది దొరుకుతుంది. అంటే ఆత్మ ప్రసాదం మనకి ఈ ధ్యానం ద్వారా దొరుకుతుంది. కాబట్టి పూజ చేయ చేయ పూజారితానాయే మనకి వేమన చెప్తున్నాడు. పూజలు చేసి 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 మనం పూజారి అయిపోతాము. యాడ పూజ చేయు నెల్ల దిక్కుల తానే. ఎంత గొప్ప చెప్తున్నాడు. ఎక్కడ పూజ చేస్తావు? అంతటా నెల్ల దిక్కుల తానే. అంతటా ఆయన శక్తి ఉంది. మరి నువ్వు ఎక్కడ పూజ చేస్తావు? ఒక ఫోటో పెట్టుకొని ఒక రూమ్లో, ఒక గదిలో నువ్వు చేస్తున్నావు, కానీ అక్కడ ఉన్నాడు, నువ్వు నిలబడ్డ కాడున్నాడు, నీలో ఉన్నాడు, నీ పక్క వాళ్ళలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. అది తెలుసుకో. విశ్వదాభిరామ వినురవేమ. ఈ భూమి మీద పూజ చేసేవంటి వస్తువు ఒకటంటూ ఏదీ లేదు, అది నువ్వే అంటున్నాడు వేమన. ఎందుకు నువ్వే అన్నాడు? మరి నీలో ఏముంది? ఏముంది నీ లోపల? దైవం ఉంది. అర్థమైతలేదు మనకి. మన లోపలనే దైవాన్ని పెట్టుకొని మనం వేరే ప్రతిరూపానికి దైవానికి పూజ చేస్తున్నాం. అంటే ఇక్కడ స్వయంభుగా ఉన్నాడు, ఇక్కడ స్వయంభుగా ఉన్నాడు, కానీ బయట ఆయన ప్రతిరూపం. ఇప్పుడు ఫోటో తీసుకోవటం, ఒక విగ్రహం తయారు చేసినాం, అది మన ప్రతిరూపం అయితే కానీ మనం కాదు. ఇప్పుడు ఈ అమ్మ ఉంది, వీళ్ళకి బిడ్డలు ఉన్నారు, ఈ అమ్మకు ఒక బొమ్మ, ఈ అమ్మ లాగానే ఒక బొమ్మ తయారు చేసి పెట్టి దానికి బువ్వ పెడుతున్నారు. ఇక్కడ బువ్వ పెడతలేదు. అలా ఉంది ఇప్పుడు మన పూజ. పూజ ఇక్కడికి రమ్మంటుండు అంటే ఒరిజినల్ ఇక్కడ ఉంది. అయినా కానీ పూజ కోటి సమం స్తోత్రం అన్నారు. మనము చిన్నగా ఆత్మ ఉన్నప్పుడు, మన ఆత్మ చిన్న స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో పూజలు చేసి, ఎన్నో స్తోత్రాలు వాడి, ఎన్నో జపాలు చేసి ఈ ధ్యానానికి దగ్గరైనాం. అవి చేయకుండా ఇక్కడికి రాము. చేసినాం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. కానీ అది ఆడుకున్నట్టు, చిన్నపిల్లలు బొమ్మలు పెట్టి ఎలా ఆడుకుంటారో అలా అయింది. ఇప్పుడు ఏమైతుంది? ఒరిజినల్ నీలో ఉన్న స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధీయతే అన్నాడు ఆదిశంకరుడు. ఆదిశంకరుడు అయితే ఇంకా గొప్పవాడు కదా, సాక్షాత్తు శివుడే అంశ. ఆదిశంకరుడు ఏమంటుండు? స్వస్వరూపం, నీ స్వస్వరూపం ఇక్కడుంది, నీ ఆత్మ ఇక్కడుంది. అహమాత్మా గుడాకేశ, భగవద్గీత. సర్వభూతాశయస్థితః, అహమాదించ పుట్టించాను, మధ్యంచ నడిపిస్తున్నాను, అహమాదంచ మధ్యంచ భూతానమంత ఏవచ. మళ్ళీ మీ అందరినీ లయం చేస్తున్నాను. పుట్టించింది నేనే, నడిపించేది నేనే, లయం చేసేది నేనే. కానీ మీ అందరిలో ఉన్న సర్వభూత 84 లక్షల జీవులలో నేనే ఉన్నాను అంటున్నాడు. ఎవరిని? నేను ఎవరిని అంటున్నాడు? ఆత్మని. కృష్ణ భగవానుడు సాక్షాత్తు నేను బొమ్మని అనలే, నేను విగ్రహం అనలే, నేను ఫోటో అనలే. ఎవరిని అన్నాడు?
ఆత్మని అన్నాడు గీతలో. మరి భగవంతుడు చెప్పిన గీతలో నేను ఆత్మని అని చెప్పంగన్నా ఆత్మని పట్టించుకోకుండా కృష్ణుని బొమ్మను ఎంతదన్నా పెద్దది ఇంట్లో పెట్టుకో, ఆయనను ఆదర్శంగా తీసుకోవడం కోసం. అర్థమవుతుందా? మనం ఆదర్శంగా తీసుకోవట్లేదు అసలు. ఇప్పుడు కృష్ణుని విగ్రహం ఉందండి, మనం ఏం చేస్తున్నాం? కృష్ణుని విగ్రహానికి ఆర్భాటాలు చేస్తున్నాం. ఆయనకు నచ్చుతుందా? ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఏం చెప్పిండు మనకి? ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి, ఆయనని స్ఫూర్తి తీసుకోవాలి. మన జీవితం బయట అంటే మోక్షం వైపు నడవాలంటే ఆయన ఏ జ్ఞానం ఇచ్చిండు? ఆ జ్ఞానం ఇచ్చింది పట్టుకోవట్లేదు, ఆయనను మాత్రం పట్టుకున్నాం. ఆయనను పట్టుకుంటే ఏమొస్తుంది? ఆయన జ్ఞానాన్ని పట్టుకుంటే వస్తుంది అని చెప్పిండు. ఆ గీతలోనే చెప్తుండు. గీత అర్థమైతలేదు ఎవరికి, అందుకని ఆత్మని పట్టుకోవట్లేదు మనం. అందుకని నేను ఆత్మని కృష్ణ అన్నాడు 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. ఇది వెళ్ళి చూసుకోండి బాబు. అహమాత్మ, నేను ఆత్మని 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 అని చెప్తున్నాడు భగవానుడు. కానీ మీరు ఇంట్లో ఎన్ని విగ్రహాలు పెట్టుకొని తప్పు కాదు, పెట్టాలి. అసలు ఇంట్లో విగ్రహాలు బోలెడన్ని ఉండాలి. ఎందుకంటే వారందరూ మహాత్ములు, వారిని